హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 6th క్లాస్ టెక్స్ట్ బుక్ 5th లెసన్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఈ లెసన్లో మనకి ప్రతి లెసన్లో లాగే బిఫోర్ యూ రీడ్ చూస్తే డూ యూ నో దీస్ వర్డ్స్? ఇఫ్ యూ డోంట్ ఫైండ్ అవుట్ దేర్ మీనింగ్స్. బ్యాండేజ్, క్రచ్, క్రిపుల్, ఆనర్, మిస్ఫార్చ్యూన్, సిస్టమ్. ఈ పదాల యొక్క అర్థాలు మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి వర్డ్స్? బ్యాండేజ్ అంటే కట్టు. మనకి ఏదైనా గాయం జరిగినప్పుడు మనకి శరీరం కట్టుని ఏమంటాం? బ్యాండేజ్ అంటాం. అలాగే క్రచ్ అంటే అర్థం ఏంటంటే, క్రచ్ అంటే ఈ వికలాంగులు యూజ్ చేసే ఊతకర్రని క్రచ్ అని అంటాం. వికలాంగులు మనకి వాళ్ళు షోల్డర్ కింద పెట్టి నడుస్తుంటే సపోర్ట్ కోసం యూజ్ చేస్తారు కదా ఊతకర్ర, దాన్ని క్రచ్ అనాలి. అలాగే క్రిపుల్ అంటే వికలాంగులు అనమాట. అంటే ఎవరైతే సహజంగా నార్మల్గా పుట్టకుండా కొంచెం వికలాంగతత్వంతో పుడతారో వాళ్ళని మనము క్రిపుల్ అనాలి. ఆనర్ అంటే తెలుసు కదా, గౌరవం. మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టం. సిస్టమ్ అంటే ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఫాలో అవ్వడం. సిస్టమ్ అంటే రకరకాల అర్థాలు తీసుకోవచ్చు. నెక్స్ట్, లుక్ అట్ ద పిక్చర్స్ ఇన్ దిస్ యూనిట్ అండ్ గెస్ ఇన్ వాట్ వే ది స్కూల్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ చూసి ఆ పిక్చర్స్లో గెస్ చేయమన్నాడు. మిగతా స్కూల్తో కంపేర్ చేసుకుంటే ఈ స్కూల్లో డిఫరెన్స్ ఏంటి అనేది మనకి అడగడం జరిగింది. అదేంటో మనం లెసన్లో చూద్దాం. ఫస్ట్ టైటిల్ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ అంటే ఒక ప్రత్యేకమైన స్కూల్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇది కైండ్. రెండు అర్థాలు వస్తాయి. కైండ్ అంటే టైప్ అని అర్థం వస్తుంది, అలాగే ఇంకొకటి దయ అని కూడా అర్థం వస్తుంది. కైండ్ అనే వర్డ్కి సందర్భాన్ని బట్టి ఇక్కడ మనకి దయ లేదా అంటే జాలి, దయ చూపిస్తాం, కైండ్నెస్. అలాగే ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ కైండ్స్. మన క్వశ్చన్స్లో చూస్తూ ఉంటాం, రైట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అని అడుగుతూ ఉంటారు, అలాంటి అర్థాలు. ఓకే, సరే ముందు టెక్స్ట్ చూసుకుంటే మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ తీసుకుందాం. ఐ హర్డ్ ఎ గ్రేట్ డీల్ అబౌట్ మిస్ బీమ్ స్కూల్ బట్ నాట్ టిల్ లాస్ట్ వీక్ డిడ్ ద ఛాన్స్ కమ్ టు విజిట్ ఇట్. నేను మిస్ బీమ్ స్కూల్ గురించి చాలా బాగా విన్నాను, కానీ లాస్ట్ వీక్ వరకు కూడా నాకు ఆ స్కూల్ విజిట్ చేసే అవకాశం రాలేదు అని చెప్పేసి ఒక ఆథర్ రైటర్ ఎవరో మనకు చెప్పలేదు. డైరెక్ట్గా అయ్యనే ఫస్ట్ పర్సన్తో మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను విన్నాను మిస్ బీమ్ యొక్క స్కూల్, మిస్ బీమ్ అనే స్కూల్ యొక్క దాని గురించి విన్నాను, అది ఏంటో చూడలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. రెండో చూసుకున్నాండి అయితే, వెన్ ఐ అరైవ్డ్ దేర్ వాస్ నో వన్ ఇన్ సైట్ బట్ ఎ గర్ల్ ఆఫ్ అబౌట్ 12 her eyes were covered with a bandage and నేను అక్కడికి వచ్చేసరికి నేను అక్కడికి వచ్చేసరికి ఎవరో కూడా కనిపించట్లేదు, కానీ ఒక 12 సంవత్సరాల అమ్మాయి ఉంది. హర్ ఐస్ వర్ కవర్డ్ విత్ ఏ బ్యాండేజ్. ఇక్కడ పిక్చర్లో కనిపించినట్టు 12 సంవత్సరాలు దాదాపు వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి కళ్ళకి ఆ బ్యాండేజ్ లాంటిది కవర్ చేస్తుంది. అలాగే అండ్ షీ ఇన్సైడ్ అంటే టు బి సీన్, మన కళ్ళ ముందు కనిపించడం అనమాట, ఇన్సైడ్. నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే షీ వాస్ బీయింగ్ లెడ్ కేర్ఫుల్లీ బిట్వీన్ ద ఫ్లవర్ beds by a little boy who was about 4 years younger. She stopped and looked like she asked him who had come. He seemed to be describing me to her. Then they passed on. ఇంతకీ ఏంటంటే ఒక కళ్ళకి కంతలు కట్టుకుంటున్న ఒక అమ్మాయిని ఒక లిటిల్ బాయ్ అబౌట్ 4 years, ఒక 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక బాబు తీసుకెళ్తున్నాడు ఆ అమ్మాయిని పట్టుకొని చాలా కేర్ఫుల్గా. లీడ్ చూడండి, లెడ్ మనకు ఫాస్ట్ ఫామ్ ఏంటంటే లెడ్. ఈ లీడ్ అంటే లీడర్, అంటే ఎవరైతే ఫాలో అవుతారో దాన్ని మనం లీడింగ్ అంటాం. సో దాని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లెడ్ అవుతుంది అనమాట. ఈ ఫామ్స్ తెలియాలి చాలా ఖచ్చితంగా. సరే, ఒక 4 సంవత్సరాల బాబు అయితే మాత్రం ఆ ఫ్లవర్ బెడ్స్ నుంచి, అంటే ఆ యొక్క పూల మొక్కల నుంచి ఆ అమ్మాయిని తీసుకెళ్తున్నాడు. షీ స్టాప్డ్, ఆగింది. అండ్ ఇట్ లుక్ లైక్ షీ ఆస్క్డ్ హిమ్ హూ హ్యాడ్ కమ్. ఏమనిపించింది అని చూడగానే ఎవరు వచ్చారు అని చెప్పేసి ఆ అబ్బాయిని అడిగినట్టు అనిపించింది. హీ సీమ్ టు బి డిస్క్రైబింగ్ మీ టు హర్ దెన్ దే పాస్డ్ ఆన్. అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు, కానీ అలా అనిపిస్తుంది చూడగానే. వాళ్ళు ఆ అమ్మాయి అడిగినట్టుంది ఎవరు వచ్చారు అని చెప్పేసి, రైట్ ఎవరు వచ్చారు కదా ఎవరైనా అడిగేసరికి ఆ అబ్బాయి తన గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా అనిపించింది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ వరకు. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్. మిస్ బీమ్ వాజ్ ఆల్ దట్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్, మిడిల్ ఏజ్డ్, ఫుల్ ఆఫ్ అథారిటీ, ఎట్ కైండ్లీ అండ్ అండర్స్టాండింగ్. Her hair was beginning to turn grey and she had the kind of plump figure that she is likely to be comforting to a homesick child. I asked her some questions about her teaching methods, which I had heard were simple. మిస్ బీమ్ స్కూల్లో ఆ మిస్ బీమ్ అని ఆవిడ కలవడం జరిగింది. అతను అనుకున్నట్టుగానే, ఇక్కడ రైటర్ ఎవరైతే ఉన్నారో అతను అనుకున్నట్టుగానే, ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంది. ఎలా ఉందండి? మిడిల్ ఏజ్డ్, చూడండి ఎక్స్ప్లెయిన్ చేశాడు పర్సనాలిటీ. మిడిల్ ఏజ్డ్, ఫుల్ ఆఫ్ అథారిటీ, ఎట్ కైండ్లీ అండ్ అండర్స్టాండింగ్. ఒక దాదాపు మధ్య వయస్కురాలు అలా ఉంది, ఫుల్ ఆఫ్ అథారిటీ ఉంది, అలాగే చాలా దయహృదయం గల, అర్థం చేసుకుని తత్వం కలిగినట్టు కనిపించింది. హెయిర్ వాజ్ బిగినింగ్ టు టర్న్ గ్రే. హెయిర్ ఇక్కడ మనకి
తెల్లెంటుకలు వస్తున్నాయన్నమాట. అంటే వయసు మీద పడితే మనకి వస్తుంది కదా! ఆ హెయిర్ వస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ షీ హ్యాడ్ ద కైండ్ ఆఫ్ ప్లమ్ ఫిగర్ దట్ షీ ఈస్ లైక్లీ టు బి కంఫర్టింగ్ టు ఎ హోమ్ సిక్ చైల్డ్. హోమ్ సిక్ అంటే తెలుసు మనకి హాస్టల్స్‌లో ఉండేవాళ్ళ పిల్లలకి ఇంటి పట్ల మనకి ఇష్టం ఉండి ఇంటిని మిస్ అవుతున్నానని బాధ ఉంటుంది కదా! దాన్ని హోమ్ సిక్ అంటాం. ఆ పిల్లల్ని అందరిని కూడా కంఫర్ట్ చేయడానికి అంటే వాళ్ళని ఓదార్చడానికి, వాళ్ళని ప్లీజ్ చేయడానికి అన్నట్టుగా ఆమె ఫిగర్ ప్లంప్ అంటే ఏంటంటే కొంచెం స్టౌట్ బాగా లావుగా కనిపించడం. కొంచెం ప్లెజెంట్‌లీ ఫ్యాట్ చూడడానికి కొంచెం లావుగా కనిపించడం ప్లమ్ ఫిగర్ అంటాం. ఓకే. థిన్‌కి అపోజిట్ వర్డ్ అనమాట ప్లమ్ ఫిగర్. చూడడానికి అలా కొంచెం బొద్దుగా ఉందావిడ. ఎవరైతే పిల్లలు ఇంటి మీద బెంగతో ఉంటారో ఆ పిల్లల్ని ఓదార్చడానికి అన్నట్టుగానే అంటే మనకి ఇంగ్లీష్ మూవీస్‌లో చూస్తా ఉంటాం. పిల్లల్ని కేర్ తీసుకోవడానికి కొంతమందిని పెడతా ఉంటారు పేరెంట్స్. సాధారణంగా వాళ్ళని చూస్తే ఎలా ఉంటారంటే చాలా లావుగా ఆ పిల్లల పట్ల కేర్ తీసుకుంటూ ఉంటారు. మనకు చాలా ఇంగ్లీష్ మూవీస్‌లో మనకు కనిపిస్తా ఉంటది ఇలాంటిది కూడా. వాళ్ళని మెయిడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు సాధారణంగా. నెక్స్ట్ ఐ ఆస్క్డ్ హర్ సమ్ క్వెషన్స్ అబౌట్ హర్ టీచింగ్ మెథడ్స్ విచ్ ఐ హ్యాడ్ హర్డ్ వెరీ సింపుల్. ఆమెను అడిగారంటే ఏంటంటే ఆ స్కూల్‌లో మిస్ బీమ్ ఫాలో అయ్యే టీచింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొన్ని క్వెషన్స్ అడగడం జరిగింది. విచ్ ఐ హ్యాడ్ హర్డ్ వర్ సింపుల్. నేనైతే విన్నానో వాటి గురించి చాలా సింపుల్‌గా ఉండే వాటి గురించి. No more than is needed to help them to learn how to do things. Simple spelling, adding, subtracting, multiplying, and writing. The rest is done by reading to them and by interesting talks, during which they have to sit still and keep their hands quiet. There are practically no other lessons. No more than is needed to help them to learn how to do things. Simple spelling, adding. ఇక్కడ నో మోర్ దెన్ ఈజ్ నీడెడ్ టు హెల్ప్ దెమ్. వాళ్ళకి హెల్ప్ చేయడానికి పెద్దగా ఏం లేవు. ఏంటంటే టు లెర్న్ హౌ టు డూ ఎలా చేయాలో ఏంటో ఏవి స్పెల్లింగ్ కానీ అది అంటే కూడికలు కానీ సబ్స్ట్రాక్టింగ్ కానీ తీసివేతలు కొట్టువేతలు అలాగే మల్టిప్లికేషన్ అంటే మనకి మల్టిప్లై చేయడం అలాగే రైటింగ్ రాయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. అలాగే వాటికి ఇంట్రెస్టింగ్ టాక్స్ కానీ డ్యూరింగ్ విచ్ దే హ్యావ్ టు సిట్ స్టిల్ అండ్ కీప్ దేర్ హ్యాండ్స్ క్వైట్. వాళ్ళు కూర్చుని వినేలాగా మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ కూడా ప్రాక్టికల్గా వాళ్ళకి ఇంకేం ఉండవు అవే ఉంటాయి ఆల్మోస్ట్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ద రియల్ ఎయిమ్ ఆఫ్ ది స్కూల్ ఈస్ నాట్ సో మచ్ టు టీచ్ థాట్ యాజ్ టు టీచ్ థాట్ఫుల్నెస్, kindness to others and being responsible citizens. Look out of the window a minute, will you? ఇక్కడ చూడండి రియల్ ఎయిమ్ ఆఫ్ ది స్కూల్. ఇక్కడ నిజమైన మిస్ బీమ్స్ యొక్క రియల్ ఎయిమ్ ఏంటంట సింపుల్గా టీచ్ చేయడం ఒకటే కాదు థాట్ని అసలు ఆలోచన చేయాలి వాళ్ళ చేత. అసలు ఎలా మిగతా వారి పట్ల దయతో ఉండాలో అనే విషయాన్ని ఇక్కడ నేర్పిస్తాము. అండ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఏ విధంగా మనకి ఒక బాధ్యతాయుతమైనటువంటి మనకి సిటిజన్స్గా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఎలా ఉండాలో ఏంటో నేర్పిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి లుక్ అవుట్ ఆఫ్ ద విండో అ మినిట్ విల్ యూ ఇదేంటండి క్వశ్చన్ ట్యాగ్. మనకి ఇదేంటిది క్వశ్చన్ ట్యాగ్. మనం చెప్పుకున్నాం క్వశ్చన్ ట్యాగ్ టాపిక్లో సెంటెన్స్ టైప్ బట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ తీసుకుంటాం. సాధారణంగా సెంటెన్స్ ఇక్కడ మనకు వచ్చిన పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ ఉంటే పాజిటివ్. కానీ ఇక్కడ చూడండి విల్ యూ అని దేనికి యూస్ చేస్తాం. ఏదైనా ఒక ఇంపారేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు స్టేట్మెంట్లో ఆ ఇంపారేటివ్ స్టేట్మెంట్ ఏదైనప్పటికీ కూడా నెగిటివ్ ఉన్న పాజిటివ్ ఉన్న మనం విల్ యూ క్వశ్చన్ ట్యాగ్ యూస్ చేస్తాము. మరి ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? వెర్బ్తో మొదలయ్యే ఏ సెంటెన్స్ అయినా సరే మనకి ఇంపారేటివ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి లుక్ అనే వర్డ్తో మొదలైంది. లుక్ అనేది వెర్బ్ కదా. లుక్ అవుట్ ఆఫ్ ద విండో ఆ మినిట్ అని చెప్పేసి అడిగాడు కాబట్టి అది మనకి ఏమవుతుందంటే విల్ యూ అవుతుంది. ఇలా చిన్న చిన్న విషయాలు మనం చదువుతున్నప్పుడే నేర్చుకుంటే డైరెక్ట్గా మనకి టెక్స్ట్ నుంచి ఇచ్చే క్వశ్చన్స్ కూడా ఏ రకమైన కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ అంటే అవేర్ ఆఫ్ దేర్ డ్యూటీస్. ఏమేమి చేయాలో వాళ్ళకి తెలుసు కదా దాన్ని మనం రెస్పాన్సిబిలిటీ అంటాం. ఐ వెంట్ టు ద విండో విచ్ ఓవర్లుక్డ్ ఎ లార్జ్ గార్డెన్ అండ్ ఏ ప్లే గ్రౌండ్ అట్ ద బ్యాక్. వాట్ యూ సీ మిస్ బీమ్ ఆస్క్డ్. నేను విండో దగ్గరికి చూడమని చెప్పింది కదా ఒకసారి చూడండి అని చెప్పంగానే చూడమని వెళ్తే అక్కడ ఒక లార్జ్ గార్డెన్ ఉంది, ఒక ప్లే గ్రౌండ్ ఒకటి ఉంది అక్కడ వెనకాల కనిపించింది. మీకు ఏం కనిపిస్తుంది అక్కడ మిస్ బీమ్ అడగడం జరిగింది. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా మార్చొచ్చు. ఎలా మిస్ బీమ్ ఆస్క్డ్ మనకి ఇక్కడ క్వశ్చన్ మనకి లింకింగ్ వర్డ్ ఏమవుతుందంటే వాటే అవుతుంది. అదే మనకి ఇక్కడ ఇది ఒక స్టేట్మెంట్ కానీ లేదా అసర్టివ్ సెంటెన్స్ కానీ అయిందనుకోండి దట్ అనే కంజంక్షన్ యూస్ చేస్తాం. కానీ ఇక్కడ మనకు ఉన్నది ఏంటంటే ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి దట్ బదులు మనం ఏదైతే మన క్వశ్చన్ వర్డ్ యూస్ చేస్తామో దాన్నే మనము ఒక లింకింగ్ వర్డ్గా యూస్ చేస్తాము. మిస్ బీమ్ ఆస్క్డ్ వాట్ ఇక్కడ ఎవరు చెప్తున్నారు? మనం రిపోర్ట్ చేస్తున్నాం. అంటే తన రైటర్ రిపోర్ట్ చేస్తే యూ కాస్త ఐ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం రిపోర్ట్ చేస్తే ఒకవేళ మనమే చెప్పాలనుకుంటే యూ కాస్త హీ అవుతుంది అనమాట. మనమే చేద్దాం అనుకుందాం. వాట్ హీ డిడ్ సీ అక్కడ ఏం చూస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అడిగింది అని చెప్పొచ్చు. ఓకే పాస్ట్ ఫామ్లో మారుతుంది ఎందుకంటే ఆస్క్ అనేది మనకు పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ చూడండి. ఇక నెక్స్ట్ చూస్తే 7th paragraphలో I see some very beautiful grounds, I said, and a lot of jolly children. It pains me, though, to see that they are not all so healthy and active looking. When I came in, I saw one poor little girl being led about. She has some trouble with her eyes. Now I can see two more than that same difficulty.
2 more with the same difficulty, and there's a girl with a crutch watching the others at play. She seems to be a hopeless cripple. నేను కొన్ని బ్యూటిఫుల్ గ్రౌండ్స్ చూశాను అని చెప్పాడు. అలాగే కొంతమంది పిల్లలు చాలా ఆనందంగా అక్కడ ఆడుకోవడం కనిపిస్తున్నారు. చూసారా స్పేస్ ఉంటుంది ఏ తర్వాత. అలాట్ కలిపి రాయకూడదు. చాలా సార్లు చెప్పిన ఈ విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఏకి లాట్‌కి మధ్య స్పేస్ ఉండాలి. అట్‌లీస్ట్ కూడా అంతేనండి. ఏకి లీస్ట్‌కి మధ్యలో అట్‌కి లీస్ట్‌కి మధ్య స్పేస్ ఉండాలి. ఓకే. ఈ ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఒక గ్రౌండ్ కనిపిస్తుంది. చాలామంది పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు చాలా ఆనందంగా. అలాగే అక్కడ చూసినట్లయితే వాళ్ళందరూ కూడా చాలా హెల్తీగా ఉన్నారు. యాక్టివ్‌గా ఉన్నారు. లేకపోయినప్పటికీ కూడా అది నాకు బాధ కలుగజేస్తుంది. వెన్ ఐ కేమ్ ఇన్ ఐ సా వన్ పూర్ లిటిల్ గర్ల్ బీయింగ్ లెడ్ అబౌట్. అక్కడ చూస్తే ఒక పేద పూర్ లిటిల్ గర్ల్ అంటే ప్రతిసారి పేద అని కాదండి. అంటే సింపతి చూపించే విధంగా ఉన్నటువంటి సిట్యుయేషన్ అనమాట ఇక్కడ. ఒక లిటిల్ గర్ల్ బీయింగ్ లెడ్ అబౌట్. షీ హాస్ సమ్ ట్రబుల్ విత్ హర్ ఐస్. ఆ అమ్మాయికి కళ్ళుకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎవరో లీడ్ చేస్తున్నారు. నౌ ఐ కెన్ సీ 2 మోర్ విత్ ద సేమ్ డిఫికల్టీ. కొంతమందిని చూసాను నేను. అంతకంటే ఎక్కువ మందిని అలాంటి డిఫికల్టీ ఉన్న వాళ్ళే. అండ్ దేర్ ఇస్ ఎ గర్ల్ విత్ ఏ క్రచ్ వాచింగ్ ద అదర్స్ అట్ ప్లే. ఇంకో అమ్మాయి కనిపించింది. దేర్ ఇస్ ఎ గర్ల్ దేర్ ఈజ్ అనాలి. ఓకే. దేర్ ఈజ్ ఏ గర్ల్ విత్ ఏ క్రచ్ వాచింగ్ ద అదర్స్ అట్ ప్లే. షీ సీమ్స్ టు బి ఏ హోప్లెస్ క్రిపిల్. చూడడానికి ఎలా కనిపిస్తుందంటే తను అక్కడ వికలాంగురాలుగా కనిపించడం జరుగుతుంది. షీ సీమ్స్ టు బి ఏ హోప్లెస్ క్రిపిల్. At play, playing hopeless, unfortunate, without hope. Miss Beam laughed. Oh no, she said. She's not really lame. This is only her lame day. The others are not blind either. It is only their blind day. అక్కడ ఎప్పుడైతే వికలాంగులు కనిపించారో గ్రౌండ్లో అని చెప్పారో ఆయన వెంటనే క్రిపుల్ అంటే వికలాంగురాలు అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఎలా కనిపించారో ఆ మిస్ భీమ్ ఒక నవ్వు ఏముందంటే అబ్బా కాదబ్బా వాళ్ళు ఎవరో నిజంగానే వాళ్ళు లేం కాదు. లేమంటే ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం, ఫిజికల్లీ ప్రాబ్లం ఉండడం అనమాట. అవి ఎవరో అలా కాదు. దెర్ ఇస్ ఓన్లీ హర్ లేమ్ డే. ఆ రోజు తన యొక్క లేమ్ డే. ది అదర్స్ ఆర్ నాట్ బ్లైండ్ ఐదర్. ఇట్ ఈస్ ఓన్లీ దేర్ బ్లైండ్ డే. అంటే వాళ్ళు ఎవరో కూడా నిజంగా వాళ్ళు బ్లైండ్ కానీ క్రిపుల్ కానీ కాదండి. వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళకి ఎలా ఉంటుందో ఏంటో తెలియాలి. వికలాంగులు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి ఏంటో తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఆ రోజు అలాంటి ప్రాక్టీస్ చేపిస్తున్నాను భీమ్ స్కూల్లో. అది భీమ్ స్కూల్ యొక్క గొప్పతనం, డిఫరెన్స్. ఐ మస్ట్ హ్యావ్ లుక్డ్ వెరీ సర్ప్రైజ్ ఫర్ షీ లాఫ్ట్ అగైన్. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. సో తను మళ్ళీ ఒక నవ్వింది. లేమ్ డే అంటే ద డే ఆన్ విచ్ షీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ షీ వాస్ లేమ్. ఆ రోజు ఏదైతే మనకి ఉంటుందో ప్రాబ్లమ్ అంటే వైకల్యం ఉంటుందో వైకల్యం ఉన్నట్టుగా నటించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు లేకపోతే కళ్ళకి అంతరు పెట్టుకుని కళ్ళు కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఆ రోజంతా స్పెండ్ చేయాలి అలా. అలాగే సేమ్ ఇతర వైకల్యాలు ఏముంటాయో ఆ రకంగా. This is a very important part of our system to make our children appreciate and understand misfortune. We make them share in misfortune too. Each term, every child has one blind day, one lame day, one deaf day, one injured day, and one numb day. During the blind day, their eyes are bandaged absolutely, and and they are on their honor to not to peep. The bandage is put on overnight, so they wake blind. This means that they need help with everything. Other children are given the duty of helping them and leading them about. They all learn so much this way, both the blind and the helpers. చూడండి, దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్. మాకున్నటువంటి సిస్టంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. మా చిల్డ్రన్ టు మేక్ అవర్ చిల్డ్రన్ అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ మిస్ఫార్చ్యూన్, వి మేక్ దమ్ షేర్ ఇన్ మిస్ఫార్చ్యూన్ టు. ఎవరైతే పిల్లలకి ఆ యొక్క ఇబ్బందులు ఉంటాయో వైకల్యాలు ఉంటాయో వైకల్యాలు కూడా వాళ్ళు కూడా అనుభవించడం ద్వారా వాళ్ళ కష్టాలు ఏంటో వాళ్ళ దురదృష్టాలు ఏంటో ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా వాళ్ళు నేర్పించడం ద్వారా మనకి ప్రాక్టీస్ చేపిస్తున్నాం. ఈచ్ టైమ్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ వన్ బ్లైండ్ డే. ప్రతి టైంలోనూ ఒక పిల్లవాడికి ఒక బ్లైండ్ డే ఉంటుంది, వన్ లేమ్ డే ఉంటుంది, అలాగే వన్ డెఫ్ డే అంటే చెవిటితనం ఉంటుంది, వన్ ఇంజ్యూర్డ్ డే గాయాలయ్యి మొత్తం మీద శరీర వైకల్యం కలిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఉంటారు. అనే వన్ డమ్. ఇక్కడ బీ సైలెంట్ అండి. ఎం తర్వాత మనకు బీ ఎప్పుడు వచ్చినా మనము ఈ బీని సైలెంట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, కోమ్ అంటాం. కోమ్ అనకూడదు, బాంబ్ అంటాం మన తెలుగులో. బాంబు కాదు ఇది, బీ సైలెంట్. ఎం తర్వాత బీ ఎప్పుడు వచ్చినా బీ సైలెంట్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అలాంటి ఒక రోజు ప్రతి విద్యార్థికి మనం ఎక్స్పీరియన్స్ చేపిస్తాం. డ్యూరింగ్ ద బ్లైండ్ డే దేర్ ఐస్ వర్ బ్యాండేజ్డ్ అబ్సల్యూట్లీ అండ్ దే ఆర్ ఆన్ దేర్ ఆనర్ నాట్ టు పీప్. ద బ్యాండేజ్ ఇస్ పుట్ ఆన్ అవర్ నెట్ సో దే వేక్ బ్లైండ్. ఆ బ్లైండ్ డే ఉందనుకోండి, ముందు రోజు రాత్రి పడుకున్నప్పుడే తన కళ్ళకి కళ్ళకి గంతలు కట్టేస్తాం. ఇంకా లేవడంతోనే కళ్ళు కనిపించకుండా తను లేస్తారు. ఆ యొక్క డే మొత్తం కూడా కళ్ళు లేని వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటో తనకు ప్రాక్టికల్గా తెలియడం కోసం. దిస్ మీన్స్ దట్ దే నీడ్ హెల్ప్ విత్ ఎవ్రీథింగ్. అంటే అర్థం ఏంటి? కళ్ళు లేనప్పుడు వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి, ప్రత్యేక అవసరాలు ఉంటాయి. అలాంటి అవసరాలు తీర్చడానికి ఎవరో సహాయం కావాలి. అలాంటి సహాయం వాళ్ళకి అవసరం అవుతుంది కాబట్టి అదర్ చిల్డ్రన్ ఆర్ గివెన్ ద డ్యూటీ ఆఫ్ హెల్పింగ్ దెమ్ అండ్ లీడింగ్ దెమ్ అబౌట్. ఎవరైతే మిగతా పిల్లలు ఉంటారో ఆ కళ్ళ గంతులు కట్టిన పిల్ల బాబు కానీ పాప కానీ ఉంటే ఆ పాపకి మిగతా పిల్లలందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో దే కెన్ అండర్స్టాండ్ వాట్ ద ప్రాబ్లమ్స్ దట్ దే ఫేస్ రియల్లీ ప్రాక్టికల్లీ.
నిజంగా వాళ్ళకి ఎవరైతే ఇబ్బందులు ఉంటాయో అలాంటి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టికల్గా వాళ్ళకి అవుతుంది. అలాగే హెల్ప్ చేయడం కూడా. దే ఆల్ లెర్న్ సో మచ్ దిస్ వే బోత్ ద బ్లైండ్ అండ్ ద హెల్పర్స్. ఇక్కడ బ్లైండ్ వాళ్ళు నేర్చుకుంటారు, అలాగే హెల్పర్స్ ఈ యొక్క క్రిపుల్ పీపుల్కి, ఈ వైకల్యం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళు కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు. ఓకే, ఇక్కడ చూడండి. ది ఐస్ ఆర్ బ్యాండేజ్ అంటే దే ఆర్ బ్లైండ్ ఫోల్డెడ్ అంటే మొత్తం కళ్ళకు గంతలు కట్టాను. మిస్ఫార్చ్యూన్ అంటే అన్ఫార్చునేట్ కండిషన్ అంటే బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు, దురదృష్టం. ఆర్ ఆన్ దేర్ ఆనర్ హ్యావ్ ప్రామిస్డ్ అని కమిట్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకా చూస్తే ఇక్కడ మనకు 10th దేర్ ఈస్ నో మిజరీ అబౌట్ ఇట్. మిస్ బీమ్ కంటిన్యూడ్ ఎవ్రీ వన్ ఈస్ వెరీ కైండ్ అండ్ ఈస్ రియల్లీ సంథింగ్ ఆఫ్ అ గేమ్. బిఫోర్ ద డేస్ ఓవర్ తో ఈవెన్ ద మోస్ట్ థాట్లెస్ చైల్డ్ రియలైజెస్ వాట్ మిస్ఫార్చ్యూన్ ఈస్. ఇదేమీ అంత బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఏమని చెప్తుందంటే, ఇదంతా కూడా చాలా కైండ్ అంటే చాలా దయతో ఉంటారు, చాలా మంచి గేమ్ ఇది. ఆ డే అయ్యేసరికి వాళ్ళందరూ కూడా థాట్లెస్గా తయారవుతారు. ఈవెన్ ద థాట్లెస్ చైల్డ్ రియలైజ్ వాట్ మిస్ఫార్చ్యూన్ ఇస్. అంటే అసలు ఏ రకమైన కేరింగ్ లేని పిల్లలకు కూడా ఒక అవకాశం వస్తుంది తెలుసుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఏంటో అనే విషయం. కేర్లెస్నెస్, థాట్లెస్ అంటే ఇక్కడ కేర్లెస్ అని అర్థం. ఏ రకమైన కేర్లెస్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయక వాళ్ళ డిఫికల్టీస్ ఏంటో, క్రిపుల్ పీపుల్కి ఉండే డిఫికల్టీస్ ఏంటో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయక వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు. కాబట్టి ఆ హెల్ప్ చేసే వాళ్ళకి లేదా నటించే వాళ్ళకి కూడా ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఒక రకంగా ఉపయోగపడుతుంది. The blind day is, of course, really the worst, but some of the children tell me that the dumb day is the most difficult. We cannot bandage the children's mouth, so they really have to exercise their willpower. Come into the garden and see for yourself how the children feel about it. బ్లైండ్ డే అనేది చాలా కష్టమైన డే కింద గడుస్తుంది. కానీ కొంతమంది పిల్లలు ఏమంటారంటే, మాట్లాడకుండా ఉండే రోజు కూడా చాలా కష్టం అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. ఏదేమైనా సరే కళ్ళ గంతులు కట్టి కవర్ చేసినట్టుగా మూతికి మనకి కట్టడానికి ఏం కుదరదు. వాళ్ళు మాట్లాడకుండా ఉన్న ప్రాక్టీస్ చేయడం వాళ్ళ విల్ పవర్, సంకల్ప బలం. విల్ పవర్ అంటే ఏంటి? ఇది చెయ్యాలి అని డిసైడ్ అయ్యి అది ఫాలో అవ్వడం దాన్ని మనం ఏమంటామంటే, విల్ పవర్ అంటే సంకల్ప బలం. ఏదైతే ఖచ్చితంగా చేయాలని డిసైడ్ అవుతామో దాన్ని చేయడానికి మనం అనుకునే దాన్ని సంకల్ప బలం, విల్ పవర్ అంటాం. కమింగ్ టు ద గార్డెన్ అండ్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ ద చిల్డ్రన్ ఫీల్ అబౌట్ ఇట్. ఒకసారి గార్డెన్కి వచ్చి ఒకసారి ఫీల్ అవ్వండి, ఎలా పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్పేసి ఇన్వైట్ చేసింది మిస్ బీమ్. నెక్స్ట్, మిస్ బీమ్ లెడ్ మీ టు ద వన్ ఆఫ్ ద బ్యాండేజ్డ్ గర్ల్స్. హీర్ ఇస్ ఎ జెంటిల్మెన్ కమ్ టు టాక్ టు యూ సెడ్ మిస్ బీమ్ అండ్ లెఫ్ట్ అస్. ఆ గార్డెన్ తీసుకెళ్ళి అక్కడ కళ్ళ గంతలు కొట్టిన ఒక అమ్మాయి దగ్గర తీసుకెళ్ళి, వన్ ఆఫ్ ద బ్యాండేజ్డ్ గర్ల్స్ అంటే ఉన్న వాళ్ళలో ఒక అమ్మాయి, ఇక్కడ మనకు ప్లూరల్ రావాలి, జాగ్రత్తలు చెప్పుకున్నాం. ఇక్కడ ఒక జెంటిల్మెన్ వచ్చారు మీతో మాట్లాడడానికి అని వాళ్ళకి చెప్పి ఆమె అక్కడ నుంచి మిస్ బీమ్ వెళ్ళిపోయింది, లెఫ్ట్ అస్ వెళ్ళిపోయింది. తర్వాత డోంట్ యూ ఎవర్ పీప్ ఐ ఆస్ ద గర్ల్. పీప్ అంటే దొంగచాటు, తొంగు చూడడం అనమాట. అంటే కవర్ చేసిన దాని నుంచి మనం బయట తొంగు చూడడాన్ని లేదా కవర్ చేసిన దాన్ని తప్పించుకొని చూడడానికి పీపింగ్ అంటాం. డిఫరెంట్ మీనింగ్స్ చూడడం చాలా రకాలుగా ఉంటాయండి. సీ అని ఉంటుంది, లుక్ అని ఉంటుంది, పీప్ అని ఉంటుంది, స్టేర్ అని ఉంటుంది. అలాగే ఇంకా డిఫరెంట్ స్టేర్ అంటే పీప్, లుక్, ఇవన్నీ కూడా మనకి చూడడానికి సంబంధించినటువంటి పదాలు ఇంకా చాలా ఉంటాయి. సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఓకే, వాచ్ అని ఉంటుంది ఇలా. డోంట్ యూ ఎవర్ పీప్ ఐ ఆస్ ద గర్ల్. ఓ నో, షీ ఎక్స్క్లైమ్డ్, దట్ వుడ్ బి చీటింగ్ బట్ ఐ హ్యాడ్ నో ఐడియా. It was so awful to be blind. You can't see a thing. You feel you are going to be hit by something every moment. It's such a relief just to sit down. దొంగచాటుగా చూడవా అంటే, లేదు నేను చూడనని చెప్పి తను ఆశ్చర్యం, సడన్ ఎమోషన్ తెలియజేయడం ఎక్స్క్లెయిమ్ అంటాం. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా చూస్తాం ఈ సింబల్, దీన్ని మనం ఎక్స్క్లమేషన్ మార్క్ అని కూడా అంటాం. దట్ వుడ్ బి చీటింగ్ బట్ ఐ హ్యాడ్ నో ఐడియా ఇట్ వాస్ సో ఆఫుల్ టు బి బ్లైండ్. అది చీటింగ్ అవుతుంది, కానీ ఇది బ్లైండ్గా ఉండడం చాలా కష్టమైన పని. ఆఫుల్ అంటే వెరీ బ్యాడ్, చాలా ఎక్కిరించాడు. ఆఫుల్ అంటే బ్యాడ్, చాలా కష్టమైన పని. యూ కాంట్ సీ ఏ థింగ్, ఏది చూడడం కూడా కుదరదు. యూ ఫీల్ యూ ఆర్ గోయింగ్ టు బి హిట్ బై సంథింగ్ ఎవ్రీ మూమెంట్. ఇట్స్ సచ్ ఎ రిలీఫ్ జస్ట్ టు సిట్ డౌన్. ప్రతిసారి కూడా దేనో దాన్ని తన్నుకుంటాం, దేనో దాన్ని గుద్దుకుంటాం అని చెప్పేసి భయంతో గడుపుతూ ఉండాలి. ప్రతిసారి కూడా కళ్ళకి అంతలు కట్టి గుడ్డు వాళ్ళు కనిపించేటప్పుడు ఇట్స్ సచ్ రిలీఫ్ జస్ట్ టు సిట్ డౌన్. అలా ఖాళీగా ఏం చేయకుండా కూర్చోవడం అనేది చాలా రిలీఫ్గా అనిపిస్తుంది కలవడం కంటే కూడా అని చెప్పేసి దాంట్లో ఇబ్బంది తెలియజేసింది. ఆర్ యువర్ హెల్పర్స్ కైండ్ టు యూ ఐ ఆస్క్డ్. నీకు హెల్ప్ చేసే వాళ్ళు నీతో జాగ్రత్తగా ఉంటారా, హెల్ప్ చేస్తారా, దయగా ఉంటారా అని అడిగారు. ఫెయిర్లీ, బట్ దే ఆర్ నాట్ యాజ్ కేర్ఫుల్ యాజ్ ఐ షల్ బి వెన్ ఇట్ ఈస్ మై టర్న్. దోస్ దట్ హ్యావ్ బీన్ బ్లైండ్ ఆల్రెడీ ఆర్ ద బెస్ట్ హెల్పర్స్. ఇట్స్ పర్ఫెక్ట్లీ గ్యాస్ట్లీ నాట్ టు సీ. ఐ విష్ యూ వుడ్ ట్రై. చాలా బాగా హెల్ప్ చేస్తారు, కానీ ఎవరైతే ముందుగా ఆ బ్లైండ్ వేషం వేయకుండా ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉంటారో వాళ్ళు మాత్రం అంత కేర్ఫుల్గా ఉంటారు. కానీ ఒకసారి ఈ బ్లైండ్ అంటే కళ్ళకు గంతలు కొట్టిన ప్రాక్టీస్ చేసి అనుభవించిన తర్వాత ఎంత కష్టంగా ఉంటుందో ఏంటో, కళ్ళు లేకపోతే అలా అనుభవించిన వాళ్ళు ఎవరైనా హెల్పర్గా ఉన్నప్పుడు మాత్రం నిజమైన వాళ్ళ నుంచి మాత్రం పర్ఫెక్ట్గా మనకి హెల్ప్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ వాళ్ళకి ఆ విషయం తెలియలేదు. ఏ రకంగానూ
ఇంత ఇబ్బందిగా ఉంటుందా ఇది అని చెప్పేసి విషయం వాళ్ళు చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాని విషయం అనమాట. సో, ఈ రకంగా చెప్పి ఇది చాలా కష్టంగా ఉంటుంది. మీరు ట్రై చేస్తారా అని చెప్పేసి ఇక్కడ చూడండి ఈ వర్డ్ చూడండి. వుడ్ అని చెప్పేసి అన్నాం. అసలు ఏంటి ఈ వర్డ్ మనం లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఏంటి ఆ వర్డ్? మనం ఎప్పుడైనా సరే ఫ సబ్జెక్ట్ తర్వాత ఇలా అపాస్ట్రఫీ డి వచ్చి దాని తర్వాత మనకి వి1 ఉంటే ఇది వుడ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పడం జరిగింది. సబ్జెక్ట్ తర్వాత అపాస్ట్రఫీ వచ్చి తర్వాత వి3 ఉంటే ఇది హ్యాడ్ అవుతుంది. అలాగే సబ్జెక్ట్ తర్వాత మనకి అపాస్ట్రఫీ డి వచ్చి తర్వాత మనకి బెటర్ అని ఉంటే ఇదేమో వుడ్ అవుతుంది. ఇది మన లాస్ట్ క్లాస్‌లో వచ్చిన సందర్భంలో ఈ 3 ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సో, ఇక్కడ మనకి ట్రై అంటే ఏంటి? వి1 కాబట్టి ఇది ఏమవుతుందండి? వుడ్ అవుతుంది. సో, మీరు ట్రై చేస్తారా అని చెప్పేసి ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది. ఇట్స్ పర్ఫెక్ట్‌లీ గ్యాస్ట్‌లీ నాట్ టు సీ. చాలా కష్టం, భయంకరంగా ఉంటుంది అలా ట్రై చేయడం అని చెప్పేసి కూడా చెప్పాను. షల్ ఐ లీడ్ యూ ఎనీవేర్? ఐ ఆస్క్డ్. మిమ్మల్ని నేను ఎక్కడికైనా తీసుకెళ్ళనా నేను అని చెప్పేసి అడిగాడంట ఆయన. అడిగితే మరి ఆయనో ఆమె తెలియదు. ఆయనే అనుకుంటా పర్సన్ ఇక్కడ. Oh, yes, she said, let's go for a little walk. Only you must tell me about things. I shall be so glad when today is over. The other bad days can't be off as bad as this. Having a leg tied up and hopping about on a crutch is almost fun, I guess. Having an arm tied up is a bit more troublesome because you can't eat without help and things like that. I don't think I will mind being deaf for a day, at least not much. But being blind is so frightening. My head aches all the time just from worrying that I will get hurt. Where are we now? ఓ పదండి నాతో ఇంకేమైనా హెల్ప్ చేయనా అంటే పదండి వాక్కి వెళ్దాం అని చెప్పేసి మీకు ఒక విషయం చెప్పాలి. ఇది ఏంటంటే ఐ షల్ బి సో గ్లాడ్ వెన్ టుడే ఈజ్ ఓవర్. ఈ రోజు అయిపోతే చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. ద అదర్ బ్యాడ్ డేస్ కాంట్ బి ఆఫ్ యాజ్ బ్యాడ్ యాజ్ దిస్. మిగతా రోజులు బ్యాడ్ డేస్ అంటే మిగతావి ఏంటి? ఈ బ్లైండ్లా నటించడంతో పాటు మిగతా ఏవైతే వైకల్యాలుగా నటిస్తారో వాటితో కంపేర్ చేసుకుంటే ఇదంత వాటంత బ్యాడ్గా ఉండవు అని చెప్తుంది. ఇది చూడండి మనకి ఇక్కడ ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యాజ్ బ్యాడ్ యాజ్ దిస్. ఓకే, హ్యావింగ్ ఎ లెగ్ టైడ్ అప్ అంటే హాపింగ్ అంటే గెంతుకుంటూ వెళ్ళడం. కుందేలకు లెసన్ చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం మనం. హాప్ అంటే గెంతుకుంటూ వెళ్ళడం అని చెప్పేసి. ఒక కాలు కట్టేసేసి క్రచ్ యూజ్ చేసి, క్రచ్ అంటే ఊతకర్రని ఉపయోగించుకొని గెంతుకుంటూ వెళ్ళడం మనకు ఫన్గా ఉంటుందేమో. అలాగే చేయి కట్టేసుకుంటే అది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి ఎవరో హెల్ప్ కావాలి మనకి. అలాగే రోజంతా కూడా చెడు వాళ్ళగా ఉండడం, ఇలాంటివన్నీ పోల్చుకుంటే బట్ బీయింగ్ బైండ్ ఈజ్ సో ఫ్రైట్నింగ్. ఇది చాలా భయంకరమైన విషయం గుడ్డి వాళ్ళగా నటించడం. మై హెడ్ ఏకెస్ ఆల్ ద టైమ్ జస్ట్ ఫ్రమ్ వరింగ్ దట్ ఐ విల్ గెట్ హర్ట్. ప్రతిసారి కూడా తలనొప్పి వచ్చేస్తుంది. దేన్నైనా తనుకుంటానా, దేనైనా గుద్దుకుంటా నాకు దెబ్బ తగులుతుందని చెప్పి భయపడతా ఉంటాను బీయింగ్ బ్లైండ్ అని చెప్పేసి చెప్తాను. ఇన్ ద ప్లే గ్రౌండ్ ఐ సెడ్ వీఆర్ వాకింగ్ టువర్డ్స్ ద హౌస్ మిస్ బీమ్. చూసారా, ఈ నార్మల్ పర్సనే, తనకి అంధత్వం ఏం లేదు, జస్ట్ నటిస్తుంది. స్కూల్లో వాల్యూ తెలియడం అలా చేస్తున్నారు. అలా వెళ్తూ ఉంటే వాళ్ళు ఒక వాకింగ్ టువర్డ్స్ ఒక హౌస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మిస్ బీమ్ నెక్స్ట్ మిస్ బీమ్ ఈజ్ వాకింగ్ అప్ అండ్ డౌన్ అండ్ ద గార్డెన్ విత్ ఏ లిటిల్ గర్ల్. అక్కడ మిస్ బీమ్ ఒక గార్డెన్లో ఒక టాల్ గర్ల్తో నడవడం జరుగుతుంది. వాట్ ఇస్ ద గర్ల్ వేరింగ్ మై లిటిల్ ఫ్రెండ్ ఆస్ట్. ఆ అమ్మాయి అడిగింది అతన్ని ఏమని, ఆ గర్ల్ ఏం వేసుకుందని చెప్పి అడిగింది. బ్లూ కాటన్ స్కర్ట్ అండ్ పింక్ బ్లౌజ్. ఒక బ్లూ కలర్ స్కర్ట్, పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుందని చెప్పాడు. ఐ థింక్ ఇట్స్ మిల్లీ షీ సెడ్ వాట్ కలర్ ఈస్ హెర్ హెయిర్. తన మిల్లీ అయ్యి ఉంటుంది. ఏ కలర్ అయి ఉంటుంది, ఏ కలర్ అని చెప్పేసి హెయిర్ అని అడిగితే వెరీ లైట్ ఐ సెడ్. చాలా లైట్గా ఉంది కలర్ అని చెప్పగానే ఎస్ దట్స్ మిల్లీ, షీ ఈస్ ద హెడ్ గర్ల్. అవును, తన మిల్లీనే, అయితే తనే హెడ్ గర్ల్ ఇక్కడ మిల్లీనే అని చెప్పేసి చెప్పడం జరిగింది. దేర్ ఇస్ అన్ ఓల్డ్ మ్యాన్ టైయింగ్ అప్ రోజెస్ ఐ సెడ్. వెంటనే అక్కడ ఒక పెద్ద ఆయన రోజెస్ని కప్పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పగానే ఎస్ దట్స్ పీటర్, హీఈస్ ద గార్డనర్, హీఈస్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. అవును, అతని పేరు పీటర్, అతనే ఇక్కడ గార్డనర్. అలాగే అతనికి వందలు అంటే దాదాపు చాలా ఎక్కువ వయసు ఉందని కూడా చెప్పడం జరిగింది. అండ్ హియర్ కమ్స్ ఎ గర్ల్ విత్ కర్లీ రెడ్ హెయిర్, షీస్ ఆన్ క్రచెస్. ఇంకొక అమ్మాయి వచ్చింది, రెడ్ కలర్ హెయిర్తో ఉంది. తనకి కాళ్ళకి ఇక్కడ క్రచెస్ ఇక్కడ చూడండి పిక్చర్. అంటే తనకు బ్లైండ్గా ఉండి ఎవరెవరో ఏంటో చెప్పేస్తుంది అనమాట ఆల్రెడీ తనకున్న ఎక్స్పీరియన్స్తో. దట్స్ అనిత. ఇక్కడ మీరు నోటీస్ చేశారా, ఇక్కడ అంటే కూడా కాంట్రాక్ట్ చేయడం జరిగిందండి స్పోకెన్ ఫార్మాట్లో ఇచ్చినట్టు. ఇవన్నీ షీ ఈజ్ అని అర్థం. అలాగే ఇక్కడ చూడండి హీ ఈజ్ అని అర్థం, దట్ ఈజ్ అని అర్థం, దేర్ ఈజ్ అని అర్థం. ఇలా మనకి దట్ ఈజ్ అని అర్థం, ఇలా మనకి అర్థం చేసుకుంటూ ఉండాలి సందర్భం. ఇట్ ఈజ్ అని అర్థం. ఇవన్నీ కూడా స్పోకెన్ లాంగ్వేజ్లో షార్ట్కట్లు యూజ్ చేసాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్. And so we worked on. Gradually, I discovered that I was 10 times more thoughtful than I ever thought I could be. I also realized that if I had to describe people and things to someone else, it made them more interesting to me. When I finally had to leave, I told Miss Beam that I was very sorry to go. Ah, she replied, then there is something in my system after all.
అలా నడుచుకుంటూ వెళ్తే తనకు అర్థమైంది ఆ లైటర్‌కి చాలా కష్టమైన విషయం అనుకున్న దానికంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఇదంతా కూడా చూస్తుంటే పీపుల్ చేసే వాటిలిని చెప్పే వాటిని డిస్క్రైబ్ చేసిన దానికి, ఎక్స్‌ప్లెయిన్ చేసిన చాలా తేడా ఉంటుంది అనే విషయం నాకు క్లియర్‌గా అర్థమైంది. సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఫైనల్‌గా నేను అక్కడి నుంచి వెళ్ళాల్సొచ్చింది. అదే విషయం మిస్ బీమ్‌తో చెప్తే, సారీ నేను వెళ్ళాలనుకోవట్లేదు కానీ వెళ్ళాల్సింది తప్పట్లేదని చెప్పంగానే, నన్ను కూడా నా సిస్టమ్‌లో ఇదో కొత్తది యాడ్ అయిందని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైనా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతంకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటో ఎక్స్‌పీరియన్స్ కూడా పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్పినట్టుగా మిస్ బీమ్ చెప్పడం జరిగింది. ఈవీ లుకాస్ అబ్రిడ్జ్డ్ అండ్ సింప్లిఫైడ్ అంటే ఇంకా పెద్ద స్టోరీని చిన్న స్టోరీగా చేసి మనకు అందించడం జరిగింది. దాన్నే అబ్రిడ్జ్డ్ వర్షన్ అంటాం. ఓకే. ఇది. ఇక్కడ మన మీనింగ్ ఏంటంటే ఇచ్చాడు. గ్రాడ్యువల్ అంటే స్లోలీ నెమ్మదిగా. నెక్స్ట్ వర్కింగ్ విత్ ద టెక్స్ట్. ఇక్కడ మనకు కొన్ని క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. కొంచెం ఫాస్ట్‌గా ఫినిష్ చేద్దాం వీటిని చూడండి. పుట్ దీస్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ ఇన్ ద రైట్ ఆర్డర్ అండ్ రైట్ దెమ్ అవుట్ ఇన్ ద పారాగ్రాఫ్. డోంట్ రిఫర్ టు ద టెక్స్ట్. టెక్స్ట్ రిఫర్ చేయకుండా వీటిని జంబుల్ సెంటెన్స్ అంటాం. మనం ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌లో మనం చూస్తూ ఉంటాం. జంబుల్ సెంటెన్సెస్ అంటే సీక్వెన్స్ మార్చి ఇచ్చి వాటిని మనము కరెక్ట్ ఆర్డర్‌లో పెట్టమని చెప్పేసి అడుగుతాడు. వీటికి ఇలా ఇచ్చినప్పుడు మనకి జనరల్‌గా ఫస్ట్ కానీ లాస్ట్ సెంటెన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రాయమన్నాడు. సరే మనం ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చూసుకుంటే ఇది చూడొద్దన్నాడు గానీ మనకి తప్పదు. ఎందుకంటే ఇలాంటి క్వెషన్ అడుగుతాడని తెలిస్తే చాలా ఫోకస్ చేసి చదివాను. ఎనీవే ట్రై చేద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఐ షల్ బి సో గ్లాడ్ వెన్ టుడే ఈజ్ ఓవర్. హ్యావింగ్ ఎ లెగ్ టైడ్ అప్ అండ్ హాపింగ్ అబౌట్ ఇదంతా కూడా మనకి ఆధార్‌తో ఆ స్మాల్ గర్ల్ బ్లైండ్ ఫోల్డెడ్ గర్ల్ నడుచున్నప్పుడు జరిగిన సిట్యుయేషన్ కనిపిస్తుంది. I don't think I will mind being deaf for a day, at least not much, but being blind is so frightening. Only you must tell me about things. Let's go for a little walk. The other bad days can't be as bad as ఇదంతా కూడా మనకి ఒకసారి చదివితే ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్‌ది ఏంటంటే లెట్స్ గో ఫర్ ఏ లిటిల్ వాక్. తర్వాత ఓన్లీ యూ మస్ట్ టెల్ మీ అబౌట్ థింగ్స్ విషయాలు చెప్పమని చెప్పి అడగడం జరుగుతుంది. తర్వాత ఐ షల్ బీ సో గ్లాడ్ వెన్ టుడేస్ తనను ఈ రోజు అయిపోతే బాగుంటుందని చెప్పేసి చెప్పింది కదా. ఆ తర్వాత ఏంటండి మిగతా రోజులతో పోల్చుకుంటే అంత కష్టంగా ఉండవు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తర్వాత కాల్ కట్టేసినప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పింది. తర్వాత లాస్ట్‌లో ఇంకా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇది అంత కష్టం కాదు. సారీ ఇక్కడ తేడా వచ్చినట్టుంది ఇది. ఎందుకంటే ముందు ఇది కాదు మనకి. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే లెట్స్ గో ఫర్ ఏ లిటిల్ వాక్ అది కరెక్టే. దాని తర్వాత యూ మస్ట్ టెల్ మీ అబౌట్ థింగ్స్ ఇది కూడా కరెక్టే. ఐ షల్ బి ఇది కూడా మూడోదవుతుంది. తర్వాత నాలుగోది మనకి ది అదర్ డేస్ ఓకే ఇది. నాలుగోది ఇదండి. ఇంత కష్టంగా ఉంటుంది మిగతా రోజులు పోల్చుకుంటే అప్పుడు చెప్తుంది. కాలుకి కట్టేసి నడవమంటది కష్టం. అలాగే రోజంతా డెఫ్‌గా ఉండమనడం కూడా మనకు కష్టం. లాస్ట్‌లో ఇంత కష్టం ఇది బ్లైండ్‌గా ఉండడం అన్నిటికంటే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, వీటిని వరుసగా రాసుకుంటే ఒక పారాగ్రాఫ్ లోపల రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ బి చూసుకుంటే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్. వై డూ యూ థింక్ ద రైటర్ విజిటెడ్ మిస్ బీమ్ స్కూల్? అసలు రైటర్ మిస్ బీమ్ స్కూల్ ఎందుకు విజిట్ చేశాడండి? హీ హర్డ్ సమ్‌వేర్ అబౌట్ ద స్కూల్, ద స్పెషాలిటీ అబౌట్ ద స్కూల్. ఏమని విన్నాడు? ఏమని? a lot of praise about the unique teaching methods that Miss Beam follows in her school. So he visited her school to have a personal experience with the new మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అనమాట. కొత్త టీచింగ్ మెథడ్స్ ఏవో ఉన్నాయని చెప్పి వినడంతో అది ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి హీ వాంటెడ్ టు నో ద న్యూ మెథడ్స్ దట్ షీ ఫాలోడ్ ఇన్ హర్ స్కూల్ అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ వాట్ వాస్ ద గేమ్ దట్ ఎవ్రీ చైల్డ్ ఇన్ ద స్కూల్ హ్యాడ్ టు ప్లే? అదొక గేమ్. ఏంటంటే ఇక్కడ మనకి టెక్స్ట్లో చెప్పడం జరిగింది మిస్ బీమ్. ఏంటంటే ఫస్ట్ నిజం అనుకుని ఒక నవ్వు చెప్తుంది. మిస్ బీమ్ ఓకే చూడండి. ఓ నో షీ సెడ్ షీ ఈస్ నాట్ రియలీ లేమ్, దిస్ ఈస్ ఓన్లీ lame day, her lame day. The others are not blind either. It is only her blind day. ఇది ఒక గేమ్ అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఆ గేమ్ అంతా కూడా మిస్ బీమ్ ఎవ్రీ చైల్డ్ హ్యాడ్ టు ప్లే ద రోల్ ఆఫ్ బీయింగ్ బ్లైండ్, క్రిపిల్డ్, డెఫ్ ఆర్ డమ్, డిఫరెంట్ క్యారెక్టర్స్ పొజిషన్ వాళ్ళు లీడ్ చేయాలి. అప్పుడైతేనే వాళ్ళకి దే గోనా నో దే కమ్ టు అండర్స్టాండ్ హౌ దే ఫేస్ ద డిఫికల్టీ వెన్ దే వర్ క్రిపిల్డ్ ఆర్ సమ్ అదర్ డిఫికల్టీస్. ఏదైనా డిఫికల్టీస్ ఉన్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది ఏంటో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఈచ్ టర్మ్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ వన్ బ్లైండ్ డే, వన్ లేమ్ డే. కంప్లీట్ ద లైన్ విచ్ డే వాజ్ ద హార్డెస్ట్, వై వాజ్ ఇట్ ద హార్డెస్ట్. ఇక్కడే ఉంది మనకి వన్ బ్లైండ్. ఏదంటే ద బ్లైండ్ ఈజ్ ద టఫెస్ట్. సారీ నిమిషం అండి. మనకేంటి ఈచ్ టర్మ్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ వన్ బ్లైండ్ డే, వన్ లేమ్ డే, కంప్లీట్ ద లైన్ విచ్ డే వాజ్ ద హార్డెస్ట్. సమ్ చిల్డ్రన్ ఏం చెప్తారంట, ప్రతిరోజు కూడా కష్టమే, బట్ అమంగ్ ఆల్ ద డేస్ ద బ్లైండ్ డే వాజ్ ద హార్డెస్ట్ డే అని చెప్పేసి అని పిల్లలు చెప్తూ ఉంటారు. బట్ ఎనీవే
without peeping the blindfolds, it's very difficult to maintain the day without having eyesight. అది చాలా కష్టం. సో దే ఫెల్ట్ యాస్ తో దే వర్ గోయింగ్ టు బి హిట్ or వుడ్ ప్లంప్ ఇన్ ద ఇంటూ థింగ్స్ ఎవ్రీ మూమెంట్ అనమాట. ఓకే, దట్ ఈస్ వై ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు బీ యాజ్ ఎ బ్లైండ్ పర్సన్. వాట్ వాస్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్పెషల్ డేస్? ఏంటి వాడి యొక్క పర్పస్ ఏంటంటే, ద మెయిన్ పర్పస్ ఆఫ్ దీస్ డేస్ వాస్ టు గివ్ ద స్టూడెంట్స్ టు ఏ పర్సనల్ టాస్క్ of misfortune. Enacting a disability for a day would help them understand the feelings of people born with such disabilities. So ఆ రకంగా వాళ్ళు దే కమ్ టు అండర్స్టాండ్ ద డిఫికల్టీస్ ఆఫ్ పీపుల్ దట్ దే ఫేస్ వెన్ దే ఆర్ క్రిపిల్డ్ ఆర్ బ్లైండ్ ఆర్ సమ్ అదర్ డిఫికల్టీ దట్ దే హ్యావ్. ఎప్పుడైనా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలాంటివి ఉంటాయి ఏంటో పర్పస్ ద్వారా తెలియజేస్తాం. నెక్స్ట్ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ చూడండి. మ్యాచ్ ద వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ ద బాక్స్ బిలో. ఇక్కడ కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. దాంట్లో చూసుకున్నట్టు ఫస్ట్ హోమ్ సిక్ కింద బాక్స్ హోమ్ సిక్ ఏంటండి, వాంటింగ్ టు బీ హోమ్. ఇక్కడ వాంటింగ్ టు బీ హోమ్, ఇది మూడోది. నెక్స్ట్ అంటే ఇక్కడ మూడు దాంట్లో ఉంటుంది మెన్షన్ చేశాడు, అదే ఇక్కడ రాస్తున్నాను నేను. సేమ్ ఏం లేవు కదా. ఓకే, ప్రాక్టికలీ అనేసరికి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ప్రాక్టికల్ అంటే మనకి ఏం గుర్తొస్తుందండి, ఆల్మోస్ట్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది నాలుగోది. తర్వాత ఇట్ పెయిన్స్ మీ, ఇట్ హర్ట్స్ మీ ఏడోది. ఏడో పారాగ్రాఫ్లో ఉందని అర్థం. అప్రిషియేట్ అంటే అండర్స్టాండింగ్ ద డిఫికల్టీస్, అర్థం చేసుకోవడం ఎంత కష్టం ఏంటో అప్రిషియేట్ చేస్తాం, అప్పుడే మనం పొగడతాం అనమాట, పొగడడం. థాట్లెస్ అంటే నాట్ వెరీ కేరింగ్ ఇచ్చాడు కదా, కేర్లెస్ అని చెప్పాడు కదా, నాట్ వెరీ కేరింగ్. ఎక్సర్సైజ్ అంటే మనకి టెస్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్, ఇది 11. రిలీఫ్ అంటే ఏ వెల్కమ్ చేంజ్, 13. టెరిబుల్ అంటే చాలా వెరీ బ్యాడ్, గ్యాస్ట్లీ. ఇది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్. రీవర్డ్ దీస్ లైన్స్ ఫ్రమ్ ద స్టోరీ. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ మనకి స్టోరీ నుంచి మళ్ళీ రీవర్డ్ చేయమన్నాడు. ఐ హర్డ్ అంటే విన్నదాన్ని మన భాషలో చెప్పాలి. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు యాక్చువల్గా, ఐ హ్యాడ్ ఎ గ్రేట్ డీల్ అబౌట్ దిస్ బీమ్ స్కూల్. ఫస్ట్ టైం రాగా మనకి ఇదే ఫస్ట్ వచ్చింది. ద రైటర్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ప్రైజ్ ఫ్రమ్ అబౌట్ ద స్కూల్. సో he wanted to visit the school, the new methods that they are following in the school. ఏంటో చూద్దామని చెప్పేసి he wanted to visit the school. Next, Miss Beam was all that I had expected, middle-aged, full of authority. The writer found Miss Beam to be a middle-aged woman with full of authority. అంటే మనం రిపోర్టెడ్ స్పీచ్ అండి, వేరే ఏం కాదు. డిఫరెంట్గా రీవర్డ్ అని ఇచ్చాడు కానీ రిపోర్టెడ్ స్పీచ్ మన భాషలో మనం చెప్తాం. ఐ వెంట్ టు ద విండో విచ్ ఓవర్ లుక్డ్ ఎ లార్జ్ గార్డెన్. అంటే ఆవిడ ఇక్కడ మనకి రైటర్. ఇప్పుడు మనం ఏమని చెప్తున్నాం, రైటర్ గురించి చెప్తాం కాబట్టి ఏం చెప్పచ్చు సింపుల్గా, ద రైటర్ లుక్ త్రూ ద విండో, అవుట్ ఆఫ్ ద విండో, సో he saw a large garden there. Next, we cannot bandage the children's mouths, so they really have to exercise their willpower. The children had to use their willpower to keep quiet. అలా మన భాషలో మనం మార్చవచ్చు. నెక్స్ట్, given below is a page from a dictionary. Look at it carefully and find a word which means the same as ghastly. Write down the word and its two meanings. అలాగే find a word meaning a part of the school year. Find a word that means examination. మనకి డిక్షనరీ నుంచి అడిగే క్వశ్చన్స్ ఈ రకంగా కూడా ఉండొచ్చు. ఇది ఒక ప్రాక్టీస్ అనుకోవచ్చు, ఎందుకంటే టెట్ సిలబస్ వాళ్ళకి ఇందులో డిక్షనరీ టాపిక్ ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగారండి, గ్యాస్ట్లీ అనే వర్డ్కి మీనింగ్ ఏంటో, రెండు మీనింగ్స్ ఉన్నాయి, ఏంటో చెప్పన్నాడు. గ్యాస్ట్లీ అంటే వెరీ బ్యాడ్ అని చెప్పుకున్నాం కదా, మనకి ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది, టెరిబుల్ అనే వర్డ్తో వచ్చింది. ఇక్కడ ఉంది టెరిబుల్, ఫస్ట్ దానికి ఆన్సర్ ఇది టెరిబుల్ యాడ్జెక్టివ్. కాజింగ్ ఫియర్ అండ్ వెరీ బ్యాడ్, ఈ రెండు కూడా మనకి ఫస్ట్ దానికి ఆన్సర్లు అవుతాయి. ఫైండ్ ఏ వర్డ్ మీనింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద స్కూల్ ఇయర్. మనకి స్కూల్ ఇయర్లో పార్ట్ ఉండేది ఏంటి, మనకి ఇందులో టీతో స్టార్ట్ అయ్యి ఇక్కడ టర్మ్ అనమాట, ఫిక్స్డ్ లెంగ్త్ ఆఫ్ టైమ్. ఒక స్కూల్ ఇయర్ని మనం టర్మ్ అనొచ్చు. ఇది రెండోదని ఆన్సర్. 3, ఫైండ్ ఏ వర్డ్ దట్ మీన్స్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ అంటే టెస్ట్, ఎగ్జామినేషన్ అంటే ఏంటి, టెస్ట్. టెక్స్ట్కి తేడా చూడాలి. టెక్స్ట్ అంటే మనకి లెటర్స్, ఏదైతే పారాగ్రాఫ్లో మనం చూస్తామో వాటిని మనం టెక్స్ట్ అంటాం. టెస్ట్ అంటే పరీక్ష, ఎగ్జామ్. చాలామంది డిఫరెంట్ పట్టించుకోరు, ఇష్టం రాస్తాం. టెక్స్ట్ బుక్ అనాలి, టెక్స్ట్ బుక్ కాదు. టెక్స్ట్ బుక్ అంటే వేరు, టెక్స్ట్ బుక్ అంటే మనం చదివే బుక్ అనమాట. టెక్స్ట్ బుక్ అంటే టెస్ట్లు పెట్టడానికి ఉపయోగించే బుక్ టెక్స్ట్ బుక్ అవుతుంది, కానీ మనం టెక్స్ట్ బుక్కే యూజ్ చేస్తాం. సో వీటి ఆన్సర్లు ఇవి. నెక్స్ట్, ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఇచ్చాడు సెకండ్ దాంట్లో. నౌ మేక్ లిస్ట్ ఆఫ్ ఆల్ ద వర్డ్స్ ఆన్ ద పేజ్ ప్లస్ ఎనీ మోర్ దట్ యూ క్యాన్ థింక్ ఆఫ్ దట్ బిగినింగ్ విత్ టర్. టీఆర్ఆర్తో మొదలయ్యే పదాలు ఏవైతే ఉంటాయో ఆ పేజ్లోనూ లేదా మనం తెలిసిన కొన్ని రాయమన్నాడు. ఇక్కడ ఆల్రెడీ టెర్రస్ అనేవాడు, టెర్రిబుల్, ఇలాంటివి కొన్ని ఇచ్చాడు. టెర్రరిస్ట్, ఇంకా మనం సొంతంగా ఏదైనా రాసుకోవచ్చు దానికి సంబంధించివి. అవన్నీ కూడా వీడికి ఆన్సర్లు అవుతాయి. ఓకే, టెర్రైన్, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన వర్డ్స్. సెకండ్ క్వశ్చన్, 5 words that may follow the last word on the page that
లాస్ట్ వర్డ్ ఏంటి మనకి దట్ అనే వర్డ్ ఉంది ఈ పేజ్లో. దీని తర్వాత రాబోయే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాబోయే వర్డ్స్ ఏమైనా ఉంటే అవి రాయొచ్చు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు THAT అని ఉందనుకోండి, TH తర్వాత రావాల్సిన TH కామన్గా వస్తుంది. తర్వాత ఏతో ఏమైనా వర్డ్స్ ఉంటే ఏతో ఏమైనా రాసుకోవచ్చు. మనకి ఏం లేదనుకోండి నెక్స్ట్ సాధారణంగా మనకి ఓవెల్ లెటర్స్ వస్తాయి కాబట్టి ఈ తీసుకుంటే థియేటర్ అనే వర్డ్ రాసుకోవచ్చు, లేకపోతే థీసెస్ అనే వర్డ్ రాసుకోవచ్చు, ఇంకా ఏదైనా రాసుకోవచ్చు. దీని తర్వాత పేజీలో వచ్చే వర్డ్స్ ఏవైనా మనం సొంతంగా రాసుకోవచ్చు. అలా 5 వర్డ్స్ వరకు రాయమన్నాడు. ఓకే, నెక్స్ట్ రైట్ డౌన్ యువర్ ఓన్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ థ్యాంక్, దెన్ రైట్ డౌన్ ద మీనింగ్ గివెన్ ఇన్ ద డిక్షనరీ. గ్రాటిట్యూడ్, థ్యాంక్ ఏంటంటే ద అప్రిషియేషన్ వి గివ్ బ్యాక్ వెన్ వీ గెట్ ఫేవర్ ఆఫ్ సంథింగ్. ఏదైనా మనకి సహాయం వచ్చినప్పుడు మనం చేసేది థ్యాంక్ అని చెప్తాం, దాన్ని గ్రాటిట్యూడ్ అని చెప్పొచ్చు. మనం సొంతంగా ఏదైనా చెప్పొచ్చు. ఇక్కడ మనకి పోయం ఫర్ యూ టు రీడ్, ఒక పోయం ఇచ్చారు చదవడానికి. అది ఏంటంటే ఆల్ బట్ బ్లైండ్ అనే పోయము. వాల్టర్ డి లా మేయర్ అనే ఒక ఆయన రాసినటువంటి బ్రిటిష్ రైటర్ అనుకుంటా, కాకపోతే ఫారెన్ ఫ్రెంచ్ వర్డ్ లాగా ఉంది. సరే, ఎనీవే ఒకసారి పోయం చదువుతాం చూడండి. ఆల్ బట్ బ్లైండ్ ఇన్ హిస్ చాంబర్డ్ హోల్, గ్రూప్స్ ఫర్ వర్మ్స్ ద 4-clawed mole. All but blind in the evening sky, the hooded bat whirls softly by. All but blind in the burning day, the barn owl blunders on her way. And blind as are these three to me, so blind to someone I must be. ఈ మొత్తం బ్లైండ్ సంబంధించినటువంటి పోయం ఒకటి రాయడం జరిగింది. మనకు తెలుసు కదా, మూవల్ అంటే కళ్ళు కనిపించకుండా ఒక ఎలకలు ఉండే ఒక జంతువు. అలాగే బ్యాట్ అంటే కూడా మనకి గబ్బిలాలకు కూడా కళ్ళు కనిపించవు, బట్ అవి రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ట్రావెల్ చేస్తాం, వింటూ ఉంటాము. ఓల్ నైట్ సంచరించే జంతువులు. ఇలాంటి వీటికి సంబంధించి కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. వీటి అర్థాలు కూడా మీరు డిక్షనరీలో చూసుకోండి ఒకసారి అవసరం అయితే. ఇక్కడ విషయం బ్లండర్ అంటే చాలామంది బ్లండర్ మిస్టేక్ అని వర్డ్ యూస్ చేస్తూ ఉంటారు. బ్లండర్ మిస్టేక్ అన్నాం అనకూడదండి, ఎందుకంటే బ్లండర్ అంటేనే అర్థం మిస్టేక్. సో బ్లండర్ మిస్టేక్ అంటే మిస్టేక్ అని అర్థం వస్తుంది. బ్లండర్ అని వాడాలి, మిస్టేక్ అని వాడాలి. చాలా కామన్గా మిస్టేక్ చేస్తూ ఉంటారు, లేదా చాలా కామన్గా బ్లండర్ చేస్తూ ఉంటారు. బ్లండర్ మిస్టేక్ చేయరు. ఓకే, నెక్స్ట్ స్పీకింగ్ అండ్ రైటింగ్ చూసుకున్నట్టయితే మేక్ ఏ షార్ట్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ యూ ఫైండ్ డిఫికల్ట్ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్ టర్నింగ్ ఏ సోమర్సాల్ అంటే పిల్లి మొగ్గు వేయడం, దీన్ని సోమర్సాల్ అంటాం. అలాగే థ్రెడింగ్ అండ్ నీడిల్, సూదిలోకి దారాన్ని ఎక్కించడం కూడా కొంచెం కష్టం. అలా మనకి ఏదైనా కొంచెం కష్టమైన పనులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఆ పనులు ఇక్కడ చెప్పం. కొంతమంది కొన్ని పనులు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అనేది ఇక్కడ ఇచ్చిన టాస్క్. నెక్స్ట్ లుక్ అట్ యువర్ హ్యాండ్స్ కేర్ఫుల్లీ, నౌ రైట్ డౌన్ ఫర్ ఈచ్ ఫింగర్ వన్ యాక్షన్ ఫర్ which that finger is particularly important. For example, the second or index finger helps to hold the knife down firmly when cutting. మనకు ఉన్నటువంటి చేతి చూసుకుని చేతుకున్న 5 వేళ్ళు చేసే పనులు ఏంటో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమని. ఫర్ ఎగ్జాంపుల్ థమ్ తీసుకుంటే ద థమ్ కెన్ బి యూజ్ టు షో ద విక్టరీ, అలా. నెక్స్ట్ ఇండెక్స్ ఫింగర్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు షో సంథింగ్. అలాగే మిడిల్ ఫింగర్ ఈజ్ యూజ్ టు రైట్ టు టేక్ ద సపోర్ట్ హోల్డ్ ద పెన్. అలాగే దీన్ని ఏమంటాం మనం, రింగ్ ఫింగర్ ఏదో అంటాం మీ ఫింగర్ని, 4th ఫింగర్ని. అలా 4th ఫింగర్ని మనకి రింగ్ ఫింగర్ అంటూ ఉంటాం. ఆ రింగ్ ఫింగర్ ఈజ్ యూస్ టు పుట్ రింగ్స్ టు అవర్ హ్యాండ్. అలాగే లిటిల్ ఫింగర్, చిల్డ్రన్ యూజ్ ద లిటిల్ ఫింగర్ టు షో దట్ దే వాంట్ టు గో టు వాష్రూమ్స్. అలా మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చండి. నెక్స్ట్ నో యువర్ కంట్రీ, విచ్ స్టేట్స్ బోర్డర్ ఆంధ్రప్రదేశ్. ఆఫ్టర్ బైఫ్రికేషన్ మనం తెలంగాణ, అలాగే ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో వీఆర్ షేరింగ్ ద బోర్డర్. విచ్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ ఐలాండ్. దీని ఆన్సర్లు ఎక్కడ వస్తుంది? పేజ్ 105. ఇండియాలో లార్జెస్ట్ ఐలాండ్ ఏంటి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకు లార్జెస్ట్ ఐలాండ్స్ అవుతాయి, ఇండియాలో పార్ట్ అవి కూడా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే పోయం ఉంది. వే డు ఆల్ టీచర్స్ గో? ఫర్ ఎ లిటిల్ చైల్డ్ ఎ టీచర్ ఇస్ ఎ స్పెషల్. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎ స్మాల్ చైల్డ్ టు థింక్ ఆఫ్ హర్ టీచర్ యాజ్ అన్ ఆర్డినరీ పర్సన్. ప్రతి చైల్డ్కి కూడా టీచర్ ఒక స్పెషల్ పర్సన్ అండి. వాళ్ళకి చాలా డిఫికల్ట్గా అనిపించవచ్చు, వాళ్ళ టీచర్ ఆర్డినరీ పర్సనా కాదా అని చెప్పేసి దాన్ని బేస్ చేసిన ఒక పోయం ఇవ్వడం జరిగింది. పెద్ద పోయమే ఉంది ఇక్కడ, పీటర్ డిక్సన్ రాసిన పోయం. వే డు ఆల్ టీచర్స్ గో వెన్ ఇట్స్ 4 o'clock? డూ దే లివ్ ఇన్ హౌసెస్ అండ్ డూ దే వాష్ దేర్ సాక్స్? డూ దే వేర్ పైజామాస్ అండ్ డూ దే వాచ్ టీవీ? అండ్ డూ దే పిక్ దేర్ నోసెస్ ద సేమ్ యాజ్ you and me? Do they live with other people? Have they moms and dads? And were they ever children? And were they ever bad? Did they ever never spell right? Did they ever make mistakes? Were they punished in the corner if they pinch the chocolate flakes? Did they ever lose their hymn books? Did they ever leave their greens? Did they scribble on the desktops? Did they wear old dirty jeans? I will follow one back home today. I will find what they do. Then I will put it in a poem that they can read to you.
పోయం అనేది చదవడం ఇలా కాదు యాక్చువల్‌గా మన ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చెప్పుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్‌గా నేను చదువుతా వెళ్ళిపోయాను. టెక్స్ట్ పిల్లలకి అప్రిషియేషన్ ఎలా అయితే ఉంటుందో పోయెట్రీ అనేది ఆ విధంగా చెప్పాలి. మనం ఇక్కడ చూసినట్టయితే పిల్లలకి టీచర్ అనే ఒక స్పెషల్ పర్సన్ వాళ్ళు కూడా సాధారణంగానే మనలాగే ఉంటారా అనే ఆశ్చర్యం వాళ్ళలో కలుగుతుంది. వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. అలాంటి విషయాలు కొన్ని మన పిల్లలు చేసే పనులన్నీ కూడా వాళ్ళు చేస్తారా? ఆళ్ళు 4 అయిపోయిన తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కడికెళ్తారు? ఇంటికెళ్తారా? లేకపోతే మనలాగా వాళ్ళు సాక్స్ ఉతుక్కుంటారా? వాళ్ళు పైజామాస్ వేసుకుంటారా? ఇంటికెళ్ళాక బట్టలు మార్చుకుంటారా? టీవీలు చూస్తారా? అలాగే వాళ్ళ నోస్‌లో వేలు పెట్టుకుంటారు. ఇలాంటివన్నీ కూడా పిల్లలు చేసే పనులన్నీ కూడా టీచర్స్ చేస్తారా అని చెప్పేసి ఇక్కడ మనకి పోయెమ్‌లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి వర్డ్స్ ఏంటి మీరు ప్రాక్టీస్ చేసి ఆ డిక్షనరీ చూసి నేర్చుకోండి. ఇక్కడ క్వెషన్స్ ఇచ్చారు. ఏంటో చూద్దాం క్వెషన్స్ ఒకసారి. ఓకే. క్వెషన్స్ ఏంటండి ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ద ఆన్సర్ దీస్ క్వెషన్స్. వై డస్ ద పోయెట్ వై డస్ ద పోయెట్ వాంట్ టు నో వేర్ ద టీచర్స్ గో అట్ 4:00 ఎందుకు తెలుసుకుందాం అనుకున్నాడండి? ఎందుకు తెలుసుకుందాం అనుకుంటాడు? The poet does not consider teachers as ordinary people. He feels that they are special human beings, hence, he wants to know where the teachers go at 4:00 and what they do after school hours. స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసుకుందాం అనుకున్నారు కాబట్టి వాళ్ళు పోయెట్ ఆ రకంగా చైల్డ్లా ఆలోచించాడు. నెక్స్ట్ వాట్ ఆర్ ద థింగ్స్ నార్మల్ పీపుల్ డూ దట్ ద పీపుల్ పోయిట్ టాక్స్ అబౌట్ నార్మల్ పీపుల్ మనకి ఏం చేస్తారని చెప్పేసి అడిగితే టీవీ చూస్తా డూ దే వాచ్ టీవీ డూ దే వేర్ పైజమాస్ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ డూ దే పిక్ దేర్ నోస్ డూ దే వాష్ దర్ క్లోత్స్ డూ దే మేక్ మిస్టేక్స్ డూ దే లాస్ థింగ్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. స్క్రిబుల్ అంటే మనకి చూసాం స్క్రిబుల్ అంటే రాయడం పిచ్చి గీతలు రాయడం అనమాట. నెక్స్ట్ పిల్లలు రాస్తుంటారు గోడల మీద ఎక్కడ పడితే అక్కడ ఏమైనా చేతికంది దాంతో గీసేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో తెలుస్తుంది ఆ విషయం. నెక్స్ట్ వాట్ డస్ హీ ఇమాజిన్ అబౌట్ ఏమి ఇమాజిన్ చేస్తున్నారు వేర్ టీచర్ లీవ్ ఎక్కడ మన టీచర్ నివసిస్తాడు. ఈ ఇమాజిన్స్ దట్ ఈస్ టీచర్ విల్ లీవ్ ఇన్ హౌసెస్ అలాంగ్ విత్ దేర్ ఫ్యామిలీస్ వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుందా లేదా అన్నట్టు. వాట్ దే డూ అట్ హోమ్ దే డూ ద నార్మల్ థింగ్స్ ఏం చేస్తారు ఇప్పుడు చెప్పుకున్నాం కదా టీవీ చూస్తారు అలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు చేస్తారా అనుకుంటాం. ద పీపుల్ విత్ హూమ్ దే లివ్ పీపుల్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో నివసిస్తారా వాళ్ళతో ఉంటారా అని కూడా క్వశ్చన్ చేశాడు. దేర్ యాక్టివిటీస్ వెన్ దే వర్ చిల్డ్రన్ ఇన్ స్కూల్ వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు డ్యూరింగ్ దేర్ చైల్డ్హుడ్ డూ దే డిడ్ దేర్ డూ బ్యాడ్ థింగ్స్ చేసారా చేస్తున్నారా ఇలాంటి బ్యాడ్ థింగ్స్ డిడ్ దే డూ అని ఇలాంటి విషయాలను కూడా వాళ్ళు చిన్నపిల్లలు చేసే మిస్టేక్స్ అన్ని కూడా చేసేవారని అడగడం జరిగింది. వై డస్ ద పోయిట్ వండర్ ఇఫ్ టీచర్స్ ఆల్సో డూ థింగ్స్ దట్ అదర్ పీపుల్ డూ ఇక్కడ పోయిట్ వండర్ ఇఫ్ ఎందుకు మనకి పీపుల్ టీచర్స్ కూడా అలా చేస్తారని చెప్పేసి ఆశ్చర్యం కలుగుతుంది. ద పోయిట్ వండర్స్ ఇఫ్ ద టీచర్స్ ఆల్సో డూ థింగ్స్ దట్ అదర్ పీపుల్స్ డూ బికాస్ ది థింగ్స్ దట్ దే ఆర్ నాట్ ఆర్డినరీ బట్ స్పెషల్ హ్యూమన్ బీయింగ్స్. చిల్డ్రన్ థింక్ teachers are special persons. He assumes that these teachers are always strict, never make any mistakes, and are ideal in all aspects. అన్ని ఆస్పెక్ట్స్లో కూడా వాళ్ళు స్పెషల్గా ఉంటారని అనుకుంటారు మిస్టేక్స్ చేయాలనుకుంటారు. అఫ్ కోర్స్ ఇన్ వన్ కాంటెస్ట్ దేర్ ఆర్ ఆల్సో కామన్ పీపుల్ లైక్ అస్ మనలాగే మనమే టీచర్స్ అంటే ఎవరైతే లెసన్స్ వింటారో వాళ్ళే. వాట్ డూ యూ థింక్ ఇప్పుడు మర్చిపోయామా హౌ డస్ ద పోయిట్ ప్లాన్ టు ఫైండ్ అవుట్ వాట్ విల్ హీ డూ వన్స్ హీ ఫైండ్ అవుట్. ఇక్కడ పోయిట్ ఎలా ప్లాన్ చేశారంటే ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ ఉంటుంది బాగా ఫన్నీగా ఏంటంటే ఐ విల్ ఫాలో వన్ బ్యాక్ హోమ్ టుడే ఐ విల్ ఫౌండ్ అవుట్ వాట్ దే డూ కూడా ఫాలో అయ్యి ఏం చేస్తారో ఏంటో ఒకరిని తెలుసుకుంటాను. ద పోయిట్ డిసైడెడ్ టు గెట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ టీచర్స్ బై ఫాలోయింగ్ బ్యాక్ దెమ్ ఆన్ ద వే వైల్ దే ఆర్ గోయింగ్ హోమ్. వాళ్ళు స్కూల్ అవగానే 4 గంటలకు ఎక్కడికి వెళ్తున్నారు ఇంటికి వెళ్తున్నారు లేదని చెప్పేసి ఫాలో అయ్యి తెలుసుకుంటాను. ఈ ప్లాన్స్ టు కంపోజ్ ఏ పోయం ఆఫ్టర్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది స్కూల్ టీచర్స్ అనమాట. వాట్ యూ థింక్ దీస్ ప్రైజెస్ ఫ్రమ్ ద పోయం మీన్ పనిష్ ఇన్ ద కార్నర్ మన పిల్లలకి మూల కూర్చోపెట్టి పనిష్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏంటంటే వాళ్ళు మిస్టేక్స్ చేసినప్పుడు వి ఆస్క్ దెమ్ టు స్టే ఇన్ ద కార్నర్ టు లెట్ దెమ్ నో ద మిస్టేక్ దే హ్యాడ్ డన్. వాళ్ళు చేసిన మిస్టేక్ అని తెలియడం కోసం అని చెప్పేసి కార్నర్లో కూర్చోబెడతారు మూలలో. అది లీవ్ దర్ గ్రీన్స్ అంటే కొంతమంది వదిలేస్తుంటారు పచ్చగా ఉన్న వాటిని తినడానికి ఇష్టపడరండి. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది ఈ జంక్ ఫుడ్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు పిల్లలని. అది ఉంటే తప్ప తినట్లేదు. మనకి గ్రీనరీ అయితే ఫుడ్ మన ఆరోగ్యానికి మంచిది ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేస్తున్నారని. అంటే ఇక్కడ సమ్ చిల్డ్రన్ లీవ్ కుక్డ్ గ్రీన్ వెజిటబుల్స్ అండ్ ఈటన్ ఆర్ త్రో దెమ్ ఇన్ టు ద డస్ట్బిన్. ద ఫ్రేజ్ లీవ్ దేర్ గ్రీన్స్ ఇన్ ద పోయం మీన్స్ దట్ టీచర్స్ ఈట్ గ్రీన్ వెజిటబుల్స్ అండ్ డూ నాట్ త్రో దెమ్ అవే. ఇది మనకి ఈ పోయం సంబంధించినటువంటి డిస్కషన్. సో ఈ లెసన్ తర్వాత మన 6th లెసన్లో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.